నమస్తే. 2019 సాధారణ ఎన్నికల కోసం, లోక్సభ ఎన్నికల కోసం సమయం ఆసన్నమైంది. ఆ పార్టీ, ఈ పార్టీ, ఏ పార్టీ ఎవరు గెలుస్తున్నారనేటువంటి అంశంపైన విశ్లేషణ చేసుకునే ముందు 2018 నుంచి 2023 ఎన్నికల వరకు జరిగినటువంటి అనేకమైనటువంటి రాజకీయ పరిణామాలను చూసి 2024లో జరిగేటువంటి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేటువంటి ఒక అంచనాకు వద్దాం. ముందుగా 2018లో ఎన్నికలు జరిగినాయి. 2018లో తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, 88 స్థానాలు గెలిచింది, దాదాపు 49% ఓటింగ్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలు, బీజేపీ 1 స్థానం మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ 29% ఎంతో ఉంది, వీళ్ళు ఒక 7% ఏమో భారతీయ జనతా పార్టీ ఉంది. 2019లో సాధారణ ఎన్నికలు జరిగినాయి. లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు, బీజేపీ 4 స్థానాలు. దీనికి కేవలం 2018-19కి 6 నెలల సమయం లోపట్లనే జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ చతికిలబడింది. అంతకుముందు 11 ఎంపీ స్థానాలు ఉంటే 9కి పడిపోయింది. కాంగ్రెస్ 1 ఉంటే 3 అయింది, బీజేపీ 1 ఉంటే 4 అయిపోయింది. సొంతంగా పోటీ చేసి అది కూడా ఈ ఎన్నికల్లో పర్సంటేజ్ కూడా టీఆర్ఎస్ పార్టీకి 46%, వీళ్ళకి 27%, బీజేపీకి 20% దాదాపుగా ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత 2019లో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి నల్గొండ ఎంపీగా గెలవడంతో హుజూర్నగర్కు సంబంధించినటువంటి ఉప ఎన్నిక ఒకటి వచ్చింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి హుజూర్నగర్ ఉప ఎన్నికకు సంబంధించిన దాంట్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. టీఆర్ఎస్కు సంబంధించి ఇక్కడ సిట్టింగ్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓడగొట్టి గెలిచింది. సో 2019లో ఏదైతే జరిగిందో, ఈ 2019లో జరిగినటువంటి ఈ 9 సీట్లు బీజేపీ 4 గెలిచింది, కాంగ్రెస్ 3 గెలిచింది. సో కాబట్టి 2018 నుంచి 2019కి వచ్చేసరికి టీఆర్ఎస్ పార్టీ గెలిచి, ఇంకా ఆ తర్వాత లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి టీఆర్ఎస్ పని అయిపోయింది అనేటువంటి ఒక చర్చ జరిగింది. దాంతో వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో వెంటనే టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, సైదిరెడ్డి గెలిచారు. ఇక్కడ సైదిరెడ్డి గెలిచి సిట్టింగ్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓటమి మొదలైంది. కాంగ్రెస్ అనేటువంటిది సిట్టింగ్, ఇక్కడ కాంగ్రెస్ ఓటమి ఇక్కడ మొదలైంది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో 2019లో ఈ ఉప ఎన్నిక 2019, 2020లో జరిగినటువంటి ఉప ఎన్నిక దుబ్బాక, ఇది కరోనా వచ్చిపోయిన తర్వాత దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది. దుబ్బాకలో సిట్టింగ్ టీఆర్ఎస్, ఇది సిట్టింగ్ కాంగ్రెస్, టీఆర్ఎస్కి వెళ్ళిపోయింది. ఇక్కడ సిట్టింగ్ టీఆర్ఎస్ బీజేపీకి వచ్చింది. అంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ ఓడిపోయింది, టీఆర్ఎస్ ఓడిపోయింది. అంటే ఇక్కడ కాంగ్రెస్ ఓటమి, ఇక్కడ కాంగ్రెస్ ఓటమి, బీజేపీ గెలిచింది. ఆ తర్వాత జరిగినటువంటి నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో 2021 మే అనుకుంటా, నాగార్జున సాగర్లో నోముల నరసింహయ్య చనిపోతే సాగర్కి సంబంధించిన దాంట్లో సిట్టింగ్ ఉన్నటువంటి టీఆర్ఎస్ మళ్ళీ సిట్టింగ్ ఉన్నటువంటి టీఆర్ఎస్ఏ గెలిచింది. అక్కడ జానారెడ్డి ఓడిపోయారు, కాంగ్రెస్ ఓడిపోయింది. 1, 2, 3 ఇక్కడ కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. ఆ 2021లోనే జరిగినటువంటి హుజూరాబాద్, ఇది ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో జరిగింది. హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ గెలిచారు. ఇక్కడ టీఆర్ఎస్ టు బీజేపీ అంటే ఒకటేమో ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ టు టీఆర్ఎస్, ఒక దుబ్బాకల్నేమో టీఆర్ఎస్ టు బీజేపీ, నాగార్జున సాగర్లోనేమో టీఆర్ఎస్ టు టీఆర్ఎస్, హుజూరాబాద్కు సంబంధించి టీఆర్ఎస్ నుంచి బీజేపీ. ఇక్కడ ఈ 4 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఇక మిగిలినటువంటి కొన్ని జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికలు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి, అదేవిధంగా నిజామాబాద్కు సంబంధించి
ఎక్కడ కూడా ఇది జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్ అదేవిధంగా మజ్లిస్ గెలిచినా కూడా ఇక్కడ బీజేపీ 48 స్థానాలు గెలిచింది. ఇక్కడ కూడా 11, 12 స్థానాలు గెలిచింది. నిజామాబాద్లోకి 28 స్థానాలు గెలిచింది. కరీంనగర్లో కూడా టీఆర్ఎస్ వచ్చినా కూడా మంచి 13 స్థానాలేమో కరీంనగర్లో గెలిచింది. అట్లా తుక్కుగూడ ఇట్లాంటి అనేక స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు, 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటి టీఆర్ఎస్, 2 టీఆర్ఎస్ఏ గెలిచింది. ఒకటి సిట్టింగ్ బీజేపీ టీఆర్ఎస్కి వెళ్ళిపోయింది. ఇంకొక సిట్టింగు టీఆర్ఎస్ఏ మళ్ళీ గెలుచుకున్నది. బీజేపీకి సంబంధించినటువంటి దాంట్లో టీఆర్ఎస్ వచ్చేసింది. 2 స్థానాల్లో కూడా టీఆర్ఎస్, అంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. అంటే 2018 నుంచి దీనికి సంబంధించిన దాంట్లో 2018 నుంచి కూడా ఎంతమంది వీళ్ళు గెలిచారనేటువంటి అంశంలో చూడాలి. 2018 నుంచి 2023 వరకు జరిగినటువంటి జిహెచ్ఎంసీ కానీ, ఉప ఎన్నికల్లో కానీ, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ, జిహెచ్ఎంసీ ప్లస్ మున్సిపాలిటీలు అన్నీ, ఉప ఎన్నికలు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు, 2019లో జరిగినటువంటి ఎంపీ ఎన్నికలు అన్నిట్లలో కూడా కాంగ్రెస్ ఎక్కడ మెరుగైనటువంటి ఫలితాలు రాలేదు. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశము మునుగోడుకు సంబంధించి కాంగ్రెస్ స్థానము టీఆర్ఎస్ గెలిచింది. అంటే సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ 2 కోల్పోయింది. నల్గొండ జిల్లాలో 2 సిట్టింగ్ స్థానాలను టీఆర్ఎస్ కోల్పోయింది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నికలు వచ్చినాయి. సో కాంగ్రెస్ పార్టీ 2018 నుంచి 23 వరకు అన్ని ఎన్నికల్లో కూడా జీరో. ఇక 2019 ఎంపీ ఎన్నికల తర్వాత 2023 వరకు జిహెచ్ఎంసీలో మంచి పర్ఫార్మెన్స్ ఉన్నది. అదేవిధంగా హుజూరాబాద్లో గెలిచింది, దుబ్బాకలో గెలిచింది. ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అనేటువంటిది వెళ్ళిపోయింది. తెలంగాణ జనము టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలనుకున్నప్పుడు ప్రత్యామ్నాయమైనటువంటి ఎవరున్నారంటే ప్రత్యామ్నాయము టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయము బీజేపీ, టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయము బీజేపీ అనేటువంటి అంశము ప్రజల్లోకి వచ్చింది. ఈ చర్చ అంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు. తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కొట్లాట ఇవన్నీ బీజేపీ సౌత్ తెలంగాణలో లేదు. ఇట్లాంటి అనేకమైనటువంటి చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో 2018 నుంచి 23 వరకు మొత్తం సున్నాగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఏ ఎన్నికల్లో కూడా గెలవలేదు. ఉన్నటువంటి మునుగోడు కోల్పోయింది, హుజూర్నగర్ కోల్పోయింది. మిగిలినటువంటి స్థానాల్లో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, వరంగల్ కార్పొరేషన్ కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ ఎక్కడ కూడా చెప్పుకునేంత లేదు. డిపాజిట్లు కోల్పోయినటువంటి సందర్భం ఉన్నది. కానీ 2023 ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 2023కు వచ్చేసరికి ఒక్కసారిగా ఇదంతా మారిపోయింది. ఏ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అనేటువంటి మొగ్గు చూపుతున్నటువంటి దాంట్లో టీఆర్ఎస్కి వ్యతిరేకంగా బీజేపీ అనేటువంటి వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అనేటువంటి మెసేజ్ ఎప్పుడైతే కవిత లాంటి 2-3 అంశాలు, అంటే అప్పటి వరకు బీజేపీ చేస్తున్నటువంటి అన్నీ కూడా వృధా అయిపోయి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుపి మోగించింది. అంటే ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఒక ఎన్నికకు ఇంకొక ఎన్నికకు పొంతన కానీ పోలిక కానీ ఉండదు అనేటువంటి విషయం చెప్పడం కోసం దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ. అంటే ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ను దించేయాలనుకున్నటువంటి ప్రజలకు ప్రత్యామ్నాయము బీజేపీ అని ఉప ఎన్నికల్లో కానీ మిగిలిన అన్ని ఎన్నికల్లో బీజేపీ బలంగా పెరుగుతుంది, ఎదుగుతుంది అనేటువంటి చర్చ జరిగి కాంగ్రెస్ పార్టీ ఎక్కడా లేదు, కాంగ్రెస్ వాళ్ళే కొట్లాడుకుంటారు, 2023లో ఏముండదు అనుకునేటువంటి కాంగ్రెస్ ఒక్కసారిగా అధికారంలోకే వచ్చింది. కానీ అధికారంలోకి వస్తామన్నటువంటి బీజేపీ వాళ్ళ లుకలుకలు, వాళ్ళకు సంబంధించిన కొట్లాటలు, టీఆర్ఎస్ బీజేపీ ఒకటైనటువంటి చర్చలు, ఇవన్నిటువంటి నేపథ్యంలో బీజేపీ ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోయి 8 సీట్లకు పరిమితం అయిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.
ఇప్పుడు కూడా 2023కు సంబంధించినటువంటి ఎన్నికల్లో 2023లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి, టీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి, బీజేపీ పరిస్థితి బాగాలేదు కాబట్టి 2024కు సంబంధించినటువంటి దాంట్లో ఎంపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేటువంటి అంచనా ఇవన్నిటిని చూసి వేద్దాం మనం. సో కాబట్టి 2024 ఎన్నికల్లో ఉన్నటువంటి అంశాలు ఏమిటి? ఒకటి, నరేంద్ర మోడీ, తెలంగాణకు సంబంధించి కూడా నరేంద్ర మోడీ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. 2, రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి అంశం ఉంటుంది. ఈ మధ్య మార్గంలో తెలంగాణకు సంబంధించి టీఆర్ఎస్, కేసీఆర్ ఎట్లా వెళ్తారు అనేటువంటిది. టీఆర్ఎస్కు సంబంధించి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి దాంట్లో బీఆర్ఎస్ 2018లో అధికారంలోకి వచ్చినా కూడా 2019లో స్థానాలను కోల్పోయింది. అంటే జాతీయ స్థాయి ప్రభావానికి వచ్చేసరికి జాతీయ స్థాయి ఎన్నికలకు టీఆర్ఎస్కు సంబంధం లేదనేటువంటి అంశము 2019లో టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలతోటి రూఢీ అయిపోయింది. అట్లాంటి అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారమే కోల్పోయిన తర్వాత జాతీయ స్థాయిలో వాళ్ళకు ఉండేటువంటి స్టేక్ చాలా తక్కువ ఉంటుంది. జాతీయ ఎన్నికల్లో టీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలనేటువంటిది, తెలంగాణ కోసం కొట్లాడతారు, ఇట్లాంటి అనేటువంటి అంశాలు అధికారంలో ఉన్నప్పుడే మీకు తెలంగాణ ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కి ఓటేస్తారా అంటే చాలా తక్కువ పర్సెంటేజ్, 49% నుంచి 20-25% పడిపోవచ్చు. ఇక నరేంద్ర మోడీకి ఓటేయాలా, రాహుల్ గాంధీకి ఓటేయాలనేటువంటి 2 అంశాలు మాత్రమే పరిగణలోకి ఉండేటువంటి అంశాలు ఉన్నాయి. అయితే నరేంద్ర మోడీకి ఓటేస్తారు, నరేంద్ర మోడీ ఇష్టం లేకపోతే రాహుల్ గాంధీకి ఓటేస్తారు. ఈ రెండిట్లలో ఏదో ఒక అంశం మాత్రం ఉంటుంది. నరేంద్ర మోడీకి ఉండేటువంటి ప్లస్లు నరేంద్ర మోడీకి ఉంటాయి, బీజేపీకి ఉండేటువంటి బీజేపీకి ఉంటాయి, బీజేపీకి ఉండేటువంటి మైనస్లు కూడా బీజేపీకి ఉంటాయి. రాహుల్ గాంధీకి ఉండేటువంటి ప్లస్లు ఉంటాయి, నరేంద్ర మోడీ వ్యతిరేకులంతా లేదంటే హిందుత్వ వ్యతిరేకులంతా బీజేపీ వ్యతిరేకులంతా కూడా టీఆర్ఎస్ వైపు వెళ్ళేటువంటి అవకాశం లేదు. టీఆర్ఎస్కి ఆల్రెడీ వ్యతిరేకత ఉంది. టీఆర్ఎస్ ఏదైతే పర్సంటేజ్ 46% పోయినసారి వచ్చిందో ఇది 25% పడిపోతే ఈ 14-15% రాహుల్ గాంధీ వైపు వెళ్తుందా, నరేంద్ర మోడీ వైపు వెళ్తుందా అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. తెలంగాణకు సంబంధించి మెదక్లో టీఆర్ఎస్ పార్టీ పుట్టింది, కేసీఆర్, హరీష్ వాళ్ళందరూ ఉన్నటువంటి మెదక్ లాంటి స్థానంలోనే ఇప్పుడు పోటీకి వెనకాడాల్సినటువంటి పరిస్థితి. కేసీఆర్ పోటీ చేస్తే తప్ప మెదక్ లాంటి స్థానంలో గెలిచేటువంటి పరిస్థితి లేవు. ఇక మిగిలిన స్థానాల్లో చెప్పాల్సినటువంటి పరిస్థితే లేదు. అప్పుడు కవిత ఓడిపోయింది, వినోద్ రావు లాంటి వాళ్ళు కరీంనగర్లో ఓడిపోయారు, ముఖ్యమైనటువంటి నాయకులు ఓడిపోయినటువంటి సందర్భాలను మనం చూసినాం. కాబట్టి 2024లో వచ్చేటువంటి ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో మాత్రం 2 అంశాలు ఉంటాయి. ఆ 2 అంశాల్లో మాత్రం ఒకటి, నరేంద్ర మోడీకి అనుకూలంగా ఎంతమంది ఓటేస్తారు అనేటువంటిది ఒకటి. నరేంద్ర మోడీ వ్యతిరేకులు రాహుల్ గాంధీ వైపు ఎక్కువ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో కానీ జాతీయ స్థాయిలో కానీ వీళ్ళు అధికారంలో ఉన్నారు, జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఉన్నారు. కాబట్టి ఈయనకు ఉండేటువంటి ప్లస్లు ఈయనకు పడతాయి, మైనస్కి సంబంధించినటువంటి ఓట్లు రాహుల్ గాంధీ పోతాయి. రాహుల్ గాంధీ ప్లస్ ఓట్లు ఇక్కడ పడతాయి, రాహుల్ గాంధీ మైనస్ ఓట్లన్నీ కూడా నరేంద్ర మోడీకి వెళ్ళేటువంటి అవకాశమే తెలంగాణలో కనబడుతుంది. కాబట్టి తెలంగాణలో ఉండేటువంటి 17 స్థానాల్లో నువ్వా నేనా అనేటువంటి విధంగా పోటీ ఉంటుంది అనేటువంటిది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇది 2024కు సంబంధించినటువంటి ఎన్నికల విశ్లేషణ.